నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే. అంటే ఇప్పుడు ఎందుకని ఇన్ని మాటలు మారుస్తున్నారు? మీరన్నారు ఒకసారి, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నాట్ లైక్ హిస్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఎ ఆర్డినరీ బ్రెయిన్. హీ నోస్, హీ హ్యాస్ సమ్ నాలెడ్జ్ అని చెప్పేసి అన్నారు మీరు. అయితే మరి అంత తెలిసి ఉండి కూడా ఇది దేనికోసం? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ టార్గెట్? అంటే మనకు తెలుసు, ఒకసారి ఏమో వాళ్ళు ఏదో న్యూక్లియర్ బాంబ్ వేస్తారని చెప్పేసో ఏదో దానికి భయపడి చేశారని చెప్పారు. కానీ రీసెంట్ టైమ్స్లో తనే ఒప్పుకున్నాడు, ఆయిల్ ఇవి కావాలి నాకు అని చెప్పేసి నేను ఇది టార్గెట్ చేశాను అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఇంకా ఎందుకని ఎండ్ చేయట్లేదు? రేపో మాపో మేము ఎండ్ చేస్తాము ఈ వారిని అని అంటున్నారు తప్ప ఎగ్జిట్ దొరకట్లేదా? లేకపోతే ఇంకా ఇది పెంచడానికి గల కారణం ఏంటి వార్? ఈ ప్రశ్న డొనాల్డ్ ట్రంప్ అడిగితే డొనాల్డ్ ట్రంప్ కూడా తెలియదు. ఓకే. ఎందుకు యుద్ధంలోకి వెళ్ళాడో ఆయనకు తెలియదు. రోజుకో ఒక కారణం చెప్తున్నాడు. మొట్టమొదటి రోజు రెజ్యూమ్ చేంజ్ అన్నాడు. రెండో రోజు లేదు వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ తీసేస్తానంటాడు. ఓకే, న్యూక్లియర్ అసెట్స్ తీస్తానంటున్నావు. మరి ఈ నెల రోజులు న్యూక్లియర్ అసెట్స్ మీద అమెరికా ఎప్పుడైనా దాడి చేసిందా? లాస్ట్ ఇయర్ జూన్ లో దాడులు చేశారు. ఫార్దోలో బాంబులు కొట్టారు అని చేశారు. న్యూక్లియర్ అసెట్స్ మీద కొట్టారు. ఈసారి ఈ 31 రోజుల్లో అమెరికా ఇజ్రాయెల్ కొట్టింది. ఇజ్రాయెల్ ఎష్వాన్ లో కొట్టింది. అది ఒక రోజే బాంబింగ్ అయింది. ఈ 31 రోజుల్లో న్యూక్లియర్ అసెట్స్ వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ తీయాలి అని మీ టార్గెట్ అయితే న్యూక్లియర్ ఇన్స్టలేషన్ మీద ఏమైనా దాడి చేశారా? చేయలేదు. కాబట్టి అది కూడా కాదు. లాంగ్ రేంజ్ మిసైల్స్ నేను ఆపుతాను అన్నాడు. ఏం ఆపగలిగాం? రోజు కొడుతున్నారు అక్కడ. ఇజ్రాయెల్లో రోజు ధన నష్టం జరుగుతోంది. మీ సొంత రెడార్లు ఎగిరిపోయినాయి. మీ ఫ్లైట్స్ అన్ని కూడాను ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో కొడితే కనుక మీ మిడ్ ఎయిర్ ట్యాంక్ రిఫ్యూలర్స్ అన్ని దెబ్బతిన్నాయి. అలాగే వాళ్ళ ఏవాక్స్ E5 E3 అన్నది ఒక రేరెస్ట్, చాలా మోస్ట్ పవర్ఫుల్ ఏవాక్స్ ఏదైతే ఉందో, అర్లీ వార్నింగ్ ఎయిర్ బోర్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మిగతా ఫ్లైట్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి పైన ఆకాశంలో ఉన్నటువంటి రెడార్, దాన్ని కొట్టారు వాళ్ళు. మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాలంటే 2028 దాకా ఫ్లైట్ తయారు కాదు. సో అటువంటి ఇంత కొడుతున్నా మరి ఇప్పుడు నేను వెళ్ళిపోతాను ఎందుకు అంటున్నావు? రోజుకో టార్గెట్. ఒక రోజు ఆయిల్ అంటాడు ఆయన. ఆయిల్ ఆయన చేయి జారిపోయిన తర్వాత ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సో చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్లే ముందర ఎందుకు యుద్ధం చేస్తున్నామో తెలియాలి. శత్రువుని ఎందుకు మనం ఎదిరిస్తున్నామో, ఎందుకు కొట్టడానికి వెళ్తున్నామో తెలియాలి. ట్రంప్ గా తెలియదు, యుఎస్ గా తెలియదు. ఇదన్నీ కూడా డిసైడ్ చేసి. అండ్ ఐఎమ్ లిజనింగ్ ద స్పెక్యులేషన్స్ లైక్ ఇరాన్ ఇంకా యుఎస్ఏ కలిసే ఇదంతా ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? ఇస్ ఇట్ రియలీ? అంతకంటే హాస్యాస్పదమైనది ఇంకోటి లేదు. మరి ఖమనేని తన సొంత ముజ్తబా భార్యని, పిల్లల్ని, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం చంపితే అది వాళ్ళ ప్లానింగ్ ఎలా అవుతుంది? అది ముజ్తబా బతుకున్నాడో లేదో కూడా తెలియదు. IRGC కమాండర్స్ 49 మంది చనిపోయారు. ప్లాన్ చేసేది ఎవరు అంటే వీళ్ళు ఎవ్వరు కాకుండా ఎవరో జూనియర్ ఆఫీసర్ ప్లాన్ చేస్తున్నాడా? చాలా అర్థం ఉందా? దానికి ఏమైనా లాజిక్ ఉందా? అటువంటి పాస్టులేషన్ తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళ మానసికత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? టాప్ మోస్ట్ లీడర్స్ అందరినీ చంపేశారు. అహ్మదీనెజాద్ చనిపోయాడు, మనకు లార్జాని చనిపోయాడు. ఎవరు బతకలేదు అక్కడ. అందరినీ చంపేస్తున్నారు. మరి ప్లానింగ్ చేసేది ఎవరు? వీళ్ళకి అతీతంగా ఇంకెవరిని ప్లాన్ చేస్తున్నారా? ఇరాన్. సో దట్ ఇరాన్ తన ఏంటి బిట్ కాయిన్స్ ని ఇవి పెంచుకోవడానికే చేస్తోంది అని అనేసి అని అంటున్నారు. అంటే ఇదొక సీక్రెట్ గా ఉంది ఈ ఆపరేషన్ అంతా అని అనేసి కూడా చెప్తూ ఉన్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలో అయ్యే ఛానల్స్ లో ఇలాంటి వార్తలు రావడం వల్ల అంటే దీనికి మేం బలవుతున్నామా అని చెప్పేసి జనాల్లో ఒక ప్రశ్న లేవనెత్తుతోంది అనమాట. నిజంగా వాడు పాపులర్ ఎలా అంటున్నారో నాకు అర్థం కాదు. పాపులారిటీ అన్నది ఇలా సెన్సేషనల్ గా ఫాల్స్ న్యూస్ ఇచ్చుకుంటూ వెళ్తే, నువ్వు చెప్తున్నటువంటి ఛానల్లో ఇప్పటికి కనీసం అంటే ఒక 10-15 వీడియోలు వచ్చాయమ్మా. ఎల్లుండి పొద్దున్నే పాకిస్తాన్ 5 ముక్కలు అవ్వబోతోంది. మాస్టర్ స్కెచ్, అజిత్ దోవల్ మాస్టర్ స్కెచ్, మోదీ మాస్టర్ స్కెచ్ అంటూను ఇప్పటికి 10-15 వీడియోలు ఉన్నాయి. నువ్వు చెప్పిన ఛానల్కి వెళ్ళి చూస్తే ఏమైనా అయిందా అక్కడ? సో మన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. వాళ్ళకి ఇప్పటికప్పుడు మన దేశంలో మనకు ఉన్నటువంటి ఆవేశం, ఏదో పాకిస్తాన్ చేసేయాలి అన్నటువంటి మనకు ఉన్నటువంటి కసి ఏదైతే ఉందో, ఆ కసిని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు అంతే, అంతకు మించి ఏమి. ఇక్కడ కూడా అంతేనే. ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్ సెన్సేషనలిజం, అబ్సల్యూట్ ఫేక్ న్యూస్. ఇరాన్ ఈ రోజు అమెరికాకి, అయితే అమెరికా ఎప్పుడో తప్పించుకునేది, అమెరికాకి ఛాన్స్ ఇవ్వట్లేదు. నేతృత్వం మొత్తం పోయినా కానీ కూడా సస్యమిరా అంటున్నారు, ఛాన్స్ ఇవ్వట్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఎలా ఎగ్జిట్ అవ్వాలో తెలియక
రిజీమ్ చేంజ్ అయిపోయింది అని చెప్పేసుకుంటున్నాడు. సమనే చచ్చిపోయాడు, ఇప్పుడు ఇది కొత్త రిజీమ్ అంటున్నాడు. ఈ దాని రెజీమ్ చేంజ్ కి లీడర్షిప్ చేంజ్ కి తేడా తెలియట్లేదు మనిషి. అంటే ఎంత డిల్యూషన్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఇరాను అమెరికా ఇద్దరు కలిసి ఇది గుడుపుటాన్ని చేస్తున్నారు పనికిమాలిన బిట్ కాయిన్స్ కోసం అంటే ఇంకేమైనా అర్థం ఉందా? బిట్ కాయిన్స్ అన్నది మోస్ట్ అన్స్టేబుల్, దానికి విలువ లేదు, పాడు లేదు. ఇటువంటి యుద్ధాలు వస్తే కనుక ముందర పైసలన్నీ డాలర్ షిఫ్ట్ అయ్యి ఓకే. డాలర్ షిఫ్ట్ అయింది కాబట్టి మనకు బిట్ కాయిన్స్ పడిపోయినాయి. బిట్ కాయిన్ అండ్ దే ఆర్ షోయింగ్ ద డేటా, లైక్ మీరు చూడొచ్చు ఇక్కడ స్టాక్ మార్కెట్స్ అన్నీ పడిపోతూ ఉంటే అక్కడ ఈ కరెన్సీ అనేది బిట్ కాయిన్స్ అనేది ఎక్కువగా అయిపోతుంది, డిమాండ్ ఎక్కువ అయిపోతుంది, పెరిగిపోతుంది అని చెప్పేసి చూపిస్తున్నారు. సో దట్ ఈస్ వై టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్. అబ్సల్యూట్ ఫేక్. అమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, డొనాల్డ్ ట్రంప్ కుటుంబము, డొనాల్డ్ ట్రంప్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు స్పెక్యులేషన్ చేసి మార్కెట్ ని ఆడుకుంటున్నారు, ఓకే, కరప్షన్ చేస్తున్నారు. రేపు పొద్దున డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడబోతున్నాడో వీళ్ళకి ముందరే తెలుసు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ పొజిషన్స్ తీసుకుంటున్నారు. ఇలా మాట్లాడగానే ఇప్పుడు చమురు ధర $110 ఉంది. ఈయన రేపు పొద్దున స్టేట్మెంట్ ఇస్తాడు, ఇవ్వంగానే అది 90కి పడిపోతుందని వాళ్ళకి తెలుసు. అయిపోయింది, ఇరాన్తో డీల్ అయిపోయిందని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేస్తాడు రేపు పొద్దున. ఈ రోజే తెలుసు వాళ్ళకి. $110 నీకు నాకు అమ్మేస్తారు. మనం 110, 20కి వెళ్ళిపోతున్నామన్న భయంతో 110 కొనేసుకుంటాం. కొనగానే రేపు పొద్దున డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఇవ్వగానే 90కి పడిపోతుంది. 90కి కొని మనకు 110కి అమ్ముతారు. $20 లాభం సంపాదించుకుంటారు. 3 రోజుల తర్వాత అది ఏం అవ్వదు, యుద్ధం నడుస్తూనే ఉంటుంది, మళ్ళీ 110 నడుస్తుంటుంది అక్కడ. కానీ ఆ ఒక్క రోజు 2 రోజులు పైసలు సంపాదించుకుంటారు. సో అలా స్పెక్యులేట్ చేస్తున్నారు. సొంత కుటుంబం, డొనాల్డ్ ట్రంప్ సొంత కుటుంబం బిట్ కాయిన్స్ లో ఉంది, ఈ క్రిప్టో కరెన్సీస్ లో ఉంది. అందుకనే పాకిస్తాన్ దాంట్లో ఇన్వెస్ట్ చేసింది కదా. సో ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ చేతిలో లేదు యుద్ధం. యుద్ధం ఆపాలా లేదా అనేది ఇరాన్ నిర్ణయిస్తాం. ఆయన చేతి ఇజ్రాయెల్ పెద్ద గేమ్ ఆడింది. ఎంత పెద్ద గేమ్ ఆడిందంటే ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఎవరితో అయినా డీల్ చేయాలి అనుకుంటే కూడా డీల్ చేయడానికి అటు సైడ్ మనిషిని బతకనివ్వలేదు. ఇరాన్ లో ఎవరితో డీల్ చేస్తాడు? పెషెస్కియాన్ తోటి, తర్వాత అరగాచితో డీల్ చేస్తాడు ఆయన. పెషెస్కియాన్ కి ఏమి శక్తి లేదు, ప్రెసిడెంట్ పేరుకి, అంతేగాని ఆయనకి ఏం శక్తి లేదు. ఎవరితో మాట్లాడతాడు? మాట్లాడడానికి ఎవడు లేడు. ఎవరితోనో మాట్లాడి ఫోన్ పెట్టేంతసరికి ఇజ్రాయెల్ నుంచి మిజైల్ వచ్చి కొట్టి వాళ్ళని చంపేస్తాం. సో కాబట్టి ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ ఏంటంటే ఈ యుద్ధం నుంచి అమెరికా బయట వెళ్ళడానికి వీల్లేదు. అమెరికా ఎగ్జిట్ ప్లాన్ లేకుండా దాన్ని ఎక్కించింది ఇజ్రాయెల్. కాబట్టి ఈ అబ్సల్యూట్ ఫేక్ న్యూస్ చాలా మంది సో కాల్డ్ పాపులర్ న్యూస్ ఛానల్ చెప్తున్నారు, ఇది జరిగే పని కాదు. అమెరికా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే హార్మోజ్ జలసంధి దిగ్బంధం అయినా పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను, యుద్ధం ఆపేసి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎందుకు? జార్జ్ బుష్ లాగా 10-15 సంవత్సరాలు ఇరుక్కునే పరిస్థితి లేదు. మాగా తన సపోర్టర్స్ ఎవరు కూడా బూట్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఒప్పుకోవట్లేదు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆప్షన్ లేదు ఆయన దగ్గర. పెడితే కనుక 100లో చచ్చిపోతారు వాళ్ళ జనాలు. బొంబార్డ్మెంట్ చేయడానికి టార్గెట్స్ లేవు అని చెప్తున్నాడు, తనే చెప్పాడు. షూట్ చేయడానికి టార్గెట్స్ అయిపోయా, మాకు ఏం లేవు అంటున్నాడు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని, నేవీని, వాళ్ళ కమ్యూనికేషన్ సెంటర్స్ ని, లీడర్షిప్ ని అందరినీ చంపేసాం, ఎరగొట్టేసాం, ఏం బతకలేదు, దేని కొట్టాలో మాకు తెలియట్లేదు అంటున్నారు. అండ్ ద లాస్ట్ థింగ్ ఈస్, ఇవాళ ఆయన ట్వీట్ చేసింది, యు విల్ హ్యావ్ టు స్టార్ట్ లెర్నింగ్ హౌ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. ద యుఎస్ఏ వోంట్ బీ దేర్ టు హెల్ప్ యూ ఎనీమోర్, జస్ట్ లైక్ యు వర్ నాట్ దేర్ ఫర్ యుఎస్. సో వాళ్ళకి చెప్పి యుద్ధం మొదలు పెట్టాడా? వాళ్ళకి చెప్పి యుద్ధం మొదలు పెట్టాడు. అసలు హాయిగా సాఫీగా జరుగుతున్నటువంటి ఆ స్టేట్ ఆఫ్ హార్మోన్స్ ని మూయించింది నువ్వు మూయించి వాళ్ళు వచ్చి తెరుచుకోవాలంటే ఏమైనా అర్థం ఉందా? దాన్ని సర్వనాశనం చేసి మీరు వచ్చి తెరుచుకోండి అంటే ఏమైనా అర్థం ఉందా? సరే 1% వాడుతున్నాం, మాకు స్టేట్ ఆఫ్ హార్మోన్స్ సంబంధం లేదు, మీరు రండి యూకే, మీరందరూ వచ్చి మీరు దాన్ని ఓపెన్ చేసుకోండి అంటున్నాడు. మరి స్టేట్ ఆఫ్ హార్మోన్స్ కి నీకేం సంబంధం లేనప్పుడు అమెరికాలో పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెట్రోల్ సమృద్ధిగా ఉంది అంటున్నావు కదా, వేర్ ఫ్యూయల్ ఇండిపెండెంట్, ఎనర్జీ సఫిషియెంట్, ఎనర్జీ ఇండిపెండెంట్ చెప్పుకుంటున్నారు కదా, మీరే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటున్నావు కదా, మరి మీ దేశంలో ఎందుకు పెరుగుతున్నాయి? సో అబ్సల్యూట్ టిల్యూట్. Buy from the US, we have plenty, and build up some delayed courage అని అంటున్నారు. Go to the straight and just take it. అంటే నా చాత అవ్వట్లేదు, నేను ఓడిపోయాను, నన్ను కాపాడండి అంటున్నాడు. అది ఏం చెప్తోంది. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ హిస్ ట్వీట్. సో నీ దగ్గర అంత చమురు ఉంది, ప్రపంచానికి అంతా ఇవ్వగలవు. దాంట్లో ఆ ట్వీట్ లో రాశాడు, వీలైతే నా దగ్గర కొనుక్కోండి అన్నాడు. కొనుక్కుంటే ఏం చేస్తాను నేను?
నేల గీక్కోవడానికి. హ్మ్. హ్మ్. ఈ రోజు అమెరికాలో మీకు ఫ్యూయల్ షార్టేజ్ ఉంది తెలుసా అమ్మా నీకు? ఓహ్! దేర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ షార్టేజ్ ఇన్ ప్లేసెస్ లైక్ కాలిఫోర్నియా అన్న. హ్మ్. వీళ్ళు ఏం చేశారు? వోకిజము, ఈ లెఫ్టిస్ట్ భావజాలంతోటి ఈ డెమోక్రాట్ గవర్నమెంట్స్ అన్ని కూడా మొత్తం పొల్యూషన్, జీరో కార్బన్ ఎమిషన్స్ అంటూను వాళ్ళ పెట్రోలియం ప్రాసెసింగ్ కెపాసిటీని మొత్తం తీసేసుకున్నారు. దానికి వైండ్ డౌన్ చేశారు. షట్ డౌన్ చేసేసారు. క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు డ్రిల్ చేస్తున్నారు కానీ దాన్ని ప్రాసెస్ చేసి పెట్రోల్, డీజిల్ కన్వర్ట్ చేసేటువంటి కెపాసిటీ లేదు వాళ్ళది. ఓకే. దెన్ మరి వి హావ్ ప్లెంటీ అనేసి ఎలా అంటున్నారు? బై ఫ్రమ్ ద యూఎస్ వి హావ్ ప్లెంటీ. చేసుకొని ఏం చేయాలి? దాన్ని ఎక్కడ ప్రాసెస్ చేయాలి? అదే చెప్తున్నాను నీకు. ఆ! అదే నువ్వు అర్థం డ్రిల్ చేసి క్రూడ్ ఆ! ఆయిల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పెట్రోల్ బంక్ లో వచ్చే ఆయిల్. క్రూడ్ ఆయిల్ ని పెట్రోల్ బంక్ లో వచ్చే పెట్రోల్, డీజిల్ గా కన్వర్ట్ చేసే కెపాసిటీ అమెరికాలో లేదు ఈరోజు. లేదు. రైట్. హా! రిలయన్స్ జామ్‌నగర్ లో మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాసెస్ చేస్తే గానీ వాడికి రాదు. పెట్రోల్ రాదు. అది అర్థం చేసుకోవాలి. ఈరోజు అమెరికా మొత్తం వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, బేసిక్ ఇండస్ట్రీస్ అన్ని ఔట్‌సోర్స్ చేసేసింది. మాకు చాలా బ్యూటిఫుల్ బ్లూ స్కైస్ ఉంటాయి. నో పొల్యూషన్, చాలా గొప్పగా ఉంటుంది. మేము జీరో ఎమిషన్స్ అని భారతదేశాన్ని, చైనాని వీళ్ళని తిడతారు. కానీ వాళ్ళ పొల్యూషన్ మోస్తున్నాం. ఓకే. ఈరోజు జామ్‌నగర్ ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? రష్యా నుంచి చీప్‌గా కొంటున్నారు. ప్రాసెస్ చేసి అమెరికాకి అమ్ముతున్నారు. హ్మ్. హ్మ్. ఈరోజు అదే అంబానీ $300 బిలియన్ వాళ్ళ అమెరికాలో కొత్త ఈ ఫ్యూయల్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టడానికి వెళ్ళాడు. డొనాల్డ్ ట్రంప్ రిలయన్స్ పేరు చెప్పలేదు కానీ మొత్తం తనే పోయి ఇనాగ్రేట్ చేశాడు. దాన్ని శంకుస్థాపన చేశాడు. తనే చాలా గొప్పగా ప్రగల్భాలు పలుకున్నాడు. కానీ అది ఇన్వెస్ట్‌మెంట్ మళ్ళీ అంబానీ చేస్తున్నారు. రిలయన్స్ ఈస్ డూయింగ్. అది 10 ఏళ్ళు పడుతుంది మొత్తం ఎస్టాబ్లిష్ అవ్వడానికి. అయినా వాళ్ళ కెపాసిటీ సరిపోదు. ఈ రోజు ప్రపంచంలో హైయెస్ట్ ఫ్యూయల్ ప్రాసెసింగ్ కెపాసిటీ మన దగ్గర ఉంది. జామ్‌నగర్‌లో ఉంది. ఓకే. బోత్ మనకు ఐపీసీఎల్ అండ్ రిలయన్స్ వీళ్ళిద్దరిదే హైయెస్ట్. మనం యూరప్ సప్లై చేస్తున్నాం, అమెరికాకి సప్లై చేస్తున్నాం. వి ఆర్ ద లార్జెస్ట్ ప్రాసెసర్స్. అమెరికాలో క్రూడ్ ఆయిల్ ఉంది. దానివల్ల వాడికి ఎందుకు పనికిరాదు? నేల గీక్కోవడానికి పనికిరాదు. అలాగే నార్త్ అమెరికాలో కెనడా నుంచి తెచ్చుకునేవాడు. డొనాల్డ్ ట్రంప్ కెనడాని ఇన్సల్ట్ చేసి 51st స్టేట్ అని వాడిని బాగా ఇన్సల్ట్ చేసేసరికి వాళ్ళు ఎనర్జీ కట్ చేశారు అమెరికాకి. ఓకే. అక్కడి నుంచి భారతదేశానికి, చైనాకి అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోటి అక్కడ నార్త్ అమెరికాలో చాలా ప్రాబ్లమ్ వచ్చింది. ఈవెన్ సౌత్ లో కొద్దో గొప్ప రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో అమెరికాకి, ఇక్కడి నుంచి నార్త్ అమెరికాలో ఉన్నటువంటి నార్దర్న్ పార్ట్స్ పంపించాలంటే పైప్ లైన్ లేదు వాళ్ళకి. హుహు. సో అమెరికా ఇస్ ఇన్ బిగ్ సీరియస్ ప్రాబ్లమ్. సో మనం ఏదో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడని చెప్పి వెళ్ళక్కర్లా. డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు చేసిన దానికి, సాయంత్రం చేసిన దానికి వెనక పొంతన ఉండదు. రైట్. ఈస్ కంప్లీట్ ఇల్యూషన్. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ అంటే నమ్మకం ఎవరికీ లేదు. అందుకనే యూరోప్ తనని వెనకేసుకొచ్చి ఇన్ని యుద్ధాలలో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ చేసి వార్ క్రైమ్స్ చేసినటువంటి దేశాలు కూడా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ని కంప్లీట్ గా బేఖాతరు చేస్తుంది. రైట్. స్పెయిన్ అలో చేయట్లేదు. ఇటలీ ఈరోజు లేటెస్ట్ గా, ఇటలీ మళ్ళీ అక్కడ ఉన్నది జార్జియా మెలోని, ఆవిడ కూడా రైట్ వింగరే. అటువంటిది ఇటలీ హెస్ డినైడ్ వాళ్ళ ఉన్నటువంటి ఐలాండ్స్ లో వీళ్ళ అమెరికన్ బేసెస్ ని వాడుకోవడానికి వీల్లేదు, ఇరాన్ మీద అటాక్స్ అని చెప్పేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే కనుక సౌదీ అరేబియా, యుఏ లో ఉన్నవన్నీ కూడా మొత్తం వాళ్ళు కొట్టేస్తున్నారు ఇరాన్. హ్మ్. ఈ రోజు 10 దేర్ ఆర్ మోర్ దెన్ 10 మన వీళ్ళ అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళ క్యాంపులు ఉన్నాయి, వాడి ఈ గల్ఫ్ ఏరియాలో వాళ్ళ బేసెస్ ఉన్నాయి. ఒక్క బేస్ లో కూడా అమెరికన్స్ లేరు. ఓకే. భయం. ఎప్పుడు బాంబులు వచ్చి పడితే తెలియదు. వాళ్ళందరినీ హోటల్స్ దాచిపెట్టారు వాళ్ళు. అందుకని ఇరాన్ హోటల్ని కొడుతోంది. కాబట్టి వీళ్ళు ఆపరేట్ చేయాలంటే కనుక ఇక్కడి నుంచి కాకుండా ఎక్కడి నుంచో యూరోప్ నుంచి ఆపరేట్ చేద్దాం అనుకుంటే వీళ్ళు అలో చేయట్లేదు. స్పెయిన్ అలో చేయట్లేదు, ఫ్రాన్స్ అలో చేయట్లేదు, ఇటలీ అలో చేయట్లేదు. యూకే ఇంకా సరే క్లోజెస్ట్ అలాగే కాబట్టి నేను పార్టిసిపేట్ చేయను కానీ ఏదో డిఫెన్సివ్ పర్పస్ ఏమైనా పనికిమాలిన పేరు పెట్టి వాళ్ళ స్థావరాలు వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. రైట్. బట్ యూకే ఇస్ నాట్ పార్టిసిపేటింగ్. ఈ రోజు ఎవ్వరు కూడాను తన మిత్రులు అన్న ఒక్క దేశం కూడా ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ సహాయానికి రావట్లేదు. సో అదే అక్కసుతో ఈ విధంగా ట్వీట్ చేశారని అనుకోవచ్చా? ఆ అక్కసుతోటి, ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ట్వీట్ చేస్తున్నారు. రైట్. అయినా కానీ వీళ్ళందరూ తెలుసు. అన్ని సో కాల్డ్ అమెరికన్ మిత్ర దేశాలు, నేటో వీళ్ళందరూ ఏం డిసైడ్ అయ్యారంటే ఇంకా డొనాల్డ్ ట్రంప్ తో మనం డీల్ చేయలేము. హ్మ్. ఇదని నమ్మకం. ఈరోజు పొద్దున మనతోటి సంతకాలు పెట్టి
అగ్రిమెంట్ అయిపోయి సంతకం కూడా పెడితే సాయంత్రం చింపి పడేస్తాడు. ఈస్ నాట్ ఎ ట్రస్ట్‌వర్తీ పర్సన్. అబ్సల్యూట్లీ నాట్. అందుకని వచ్చే 3 సంవత్సరాలు ఇంత మనం డీల్ చేయకూడదు అని నిర్ణయించుకుంటాం. రైట్. అందుకని ఎవరు కుంపటి వాళ్ళు పెట్టుకుంటారు. ఈరోజు భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు, ఆస్ట్రేలియాతో చేసుకున్నారు, చైనాతో చేస్తున్నారు వాళ్ళు. ఇంకా చిన్న చిన్న దేశాలు ఇండోనేషియా, మలేషియా ఇటువంటి దేశాలతో చేసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ కుంపటి వాళ్ళు పెట్టుకుంటారు. కంప్లీట్ గా ప్రత్యామ్నాయం. మెర్సార్ అని చెప్పేసి మనకు సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా అంటాం కదా, అక్కడున్న దేశాల కూటమి వాళ్ళతోటి వాళ్ళు ట్రేడ్ అగ్రిమెంట్స్ పెట్టుకుంటున్నారు. కంప్లీట్ గా అమెరికా నుంచి టీ కప్పులు అవుతున్నారు. ఓకే. సో క్లోజెస్ట్ అలైస్ ఆఫ్ అమెరికా ఈ రోజు యుద్ధంలో బరిలో దిగడమే కాదు కదా, అమెరికాకి స్థావరాలు కూడా వాడుకోవడానికి పర్మిషన్. ఓకే. అంటే ఎంతమందిని ఏలియనేట్ చేసుకున్నాడు. గతంలో గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు, మనకు ఇరాక్ లో యుద్ధం జరిగినప్పుడు అమెరికా కంటే ఎక్కువ మోసుకొని జరిగింది యూకే. టోనీ బ్లేర్ ప్రపంచమంతా వెళ్ళి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి గోల పెట్టి అమెరికన్ జార్జ్ బుష్ కంటే కూడా ఎక్కువ ఇది చేయాలి, మీరు యుద్ధం చేయాలని చెప్పి ప్రపంచం అందరూ డంకా కొట్టి చాటినటువంటి వ్యక్తి. ఈ రోజు యూకే ఓపెన్ గా కేరస్వామి చెప్తున్నాడు, మా యుద్ధం కాదు, మేము దీంట్లో జోక్యం చేసుకోమని ఓపెన్ చెప్తున్నాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ఆ దేశాన్ని కంప్లీట్ గా ఐసోలేట్ చేసుకుంటాడు. అందుకే నా ఫ్రస్ట్రేషన్ తోటి ఇటువంటి పనికి మళ్ళీ ట్వీట్ చేస్తున్నాడు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఎవరు బెదరట్లేదు. 2 నోబడీ ఈస్ కేరింగ్. ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం మాట్లాడుకో, అనవసరం, నీతో డీల్ చేయము. మనం కూడా అదే చెప్పాం డొనాల్డ్ ట్రంప్ టీమ్ కి. మనకు 6 నెలల పాటు మనకు 50% టారిఫ్ వేశాడు కదా, అప్పుడు టారిఫ్ వేస్తే మనకు తగ్గలేదు. తర్వాత ఫైనల్ గా వాళ్ళు వచ్చి మన మీద ఇటువంటి ఏదో పనికిమాలిన ప్రెషర్ పెట్టి డిస్కస్ చేయడానికి వస్తే అజిత్ దోవల్ గారిని పంపించాం. దోవల్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, మాకు 3 ఏళ్ళు నథింగ్, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నంత వరకు మీతో చర్చలు చెయ్యము, 3 ఏళ్ళు మేము వదిలేస్తాం అన్న తర్వాత వాళ్లే దిగొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసి 18% అని అనౌన్స్ చేశాడు. మనమేం అడగ, తానే తగ్గాడు. అప్పుడు కూడా చర్చలు మొదలు పెడతామన్నాం, ఇంటరీమ్ అగ్రిమెంట్ చేద్దాం అన్న లోపల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ఆయన టారిఫ్లన్నీ పోయినాయి. కాబట్టి మనం ఈ రోజు మనకు అమెరికాతో ఎటువంటి డీలు లేదు. ఈ ప్రపంచంలో ఏ దేశం మీద లేదు. ప్రపంచంలో ఎవరు కూడా నమ్మరు. ఇరాన్ ఏమంటుంది, 2 సార్లు ఏదో చర్చిస్తున్నప్పుడు చర్చల మధ్యలో మమ్మల్ని అటాక్ చేశాం, కాబట్టి నేను ఎలా నమ్ముతాను. కాబట్టి నేను చర్చ చేయడం అనేది ఇంపాసిబుల్. అటువంటిది నువ్వు చెప్తున్నటువంటి ఎవరో పాపులర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒప్పందం ఉంది అంటే కనుక దాన్ని అంతకంటే హాస్యాస్పదం ఇంకోట్లేదు. అసలు అటువంటి వాళ్ళకి క్రెడెన్స్ ఇవ్వడమే మన తప్పు. ఇరాన్ చాలా స్పష్టంగా అమెరికాతో డిస్కస్ చేయము అంటున్నారు. క్రెడిబిలిటీ లేదు, ఈ మనిషి క్రెడిబిలిటీ లేదు. EU తోటి ఒప్పందం చేసుకున్నాడు, ఏదో టారిఫ్లు 15% అన్నాడు. అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు ఇంకా తిరగ రాయక ముందర 15% అన్నాడు. ఏదో అగ్రిమెంట్ అయిపోయింది వాళ్ళకి. అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని EU పార్లమెంట్ లో చర్చలు జరుగుతున్నాయి. అప్రూవల్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇమాన్యుయల్ మక్రాన్ డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా ఏదో స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. చేయగానే ఐఎమ్ గోయింగ్ టు చార్జ్ 200% టారిఫ్ అని మొదలుపెట్టాడు ఆన్ ఫ్రెంచ్ వైన్స్ అన్నాడు. హౌ కెన్ యూ డూ దట్? అగ్రిమెంట్ ఫ్రాన్స్ తో కాదు, యూరోపియన్ యూనియన్ తోటి. యూరోపియన్ యూనియన్ లో వైన్స్ మీద ఎంత టారిఫ్ ఉంటుందో 15% ఉంటుంది. అది ఫ్రాన్స్ దా, ఇటలీ దా, స్పెయిన్ దా అక్కర్లేదు. ఎంటైర్ యూరోపియన్ యూనియన్ కి ఒకటే రేట్ ఉంది. కానీ ఫ్రాన్స్ మీద అంటే యూరోపియన్ యూనియన్ తో నేను చేసుకున్న ఒప్పందాన్ని పక్కన పడేస్తున్నా, నా ఇష్టం, నేను ఈరోజు మళ్ళీ ఛార్జ్ చేస్తున్నా. కాబట్టి ఇలా చేసేసరికి ప్లస్ అన్నిటికంటే కీలకంగా గ్రీన్లాండ్ తీసుకుంటానన్న ఒక నేటో మెంబర్ అయినటువంటి డెన్మార్క్, ఒక క్లోజెస్ట్ అలై, వీళ్ళ కోసం గల్ఫ్ యుద్ధంలో చనిపోయారు డానిష్ పీపుల్. అటువంటి డెన్మార్క్ సంబంధించి నేను టేక్ ఓవర్ చేస్తానని బెదిరిస్తే కనుక మొత్తం తన ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయి ఈ రోజు యుద్ధంలో ఎవరు దగ్గర కూడా రావడం. ఈ రోజు యుద్ధం మధ్యలో ఆపేశాడంటే అమెరికాని ఎవరు నమ్మరు. డాలర్ ఫస్ట్ సర్వనాశనం అయిపోతుంది. డాలర్ ప్రత్యామ్నాయాలు వచ్చేస్తాయి. అమెరికా స్థావరాలను అక్కడ పిషాణ ఎత్తి వెళ్ళిపోమంటారు. ఇక్కడ ఇంకా అక్కర్లేదు, నువ్వు మమ్మల్ని ఏమి సాయం చేయలేదు, మమ్మల్ని ఏం ప్రొటెక్ట్ చేయలేదు, మా కుంపట్లో మేము పెట్టుకుంటాం, మా తంటలు మేము పడతాం, పోయి ఇరాన్కే దాసోహం అంటాం, ఇరాన్ ఏదో బతిమలాడి మేము ఏదో మమ్మల్ని మేము కాపాడుకుంటాం, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటారు. సో అమెరికా యొక్క సూపర్ పవర్ స్టేటస్ మన కళ్ళు ఎదురుగా సర్వనాశనం సక్సెస్ఫుల్ గా డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది. రైట్. అండ్ టాక్సెస్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఎకనామికల్ గా వీక్ గా ఉన్నారు అనేది కూడా ఒక సందర్భంలో మీరు చెప్పారు. అది మొత్తం ఎకానమీ మెల్లిమెల్లిగా అది ఇట్ ఇస్ ష్రింకింగ్. మనకు అమెరికన్ ఎకనామిక్ మోడల్ ఏంటంటే కనుక 2 యుద్ధాల మధ్యలో రెసిషన్ వెళ్ళిపోతుంది. రెసిషన్ నుంచి పైకి రావాలంటే కనుక యుద్ధం చేస్తారు. యుద్ధం చేయగానే సంక్షోభం రాగానే పెట్రోల్ ధరలు పెరుగుతాయి. పెట్రోల్ ధరలు పెరగగానే
మనకు పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని డాలర్లోనే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి కాబట్టి డాలర్ డిమాండ్ పెరుగుతుంది. డాలర్ డిమాండ్ పెరగంగానే ఇంకా మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని నా లాసెస్కి వెళ్ళిపోతాయి. క్రిప్టో కరెన్సీలు కానీ, స్టాక్ మార్కెట్లు కానీ, కమోడిటీస్ కానీ, కమోడిటీస్ అంటే మనకు బంగారం లాంటివి, ఇవన్నీ కూడా దెబ్బతగులుతాయి. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి విత్డ్రా చేసి డాలర్స్ కొనడం మొదలు పెడతారు. రైట్. యుద్ధం అయిపోయి మళ్ళీ నార్మలైజ్ అయిపోగానే అందరూ డాలర్ డంప్ చేస్తారు, మళ్ళీ ఇవి పెరుగుతాయి, దీని డాలర్ మళ్ళీ పడిపోతుంది. కాబట్టి డాలర్ ని మళ్ళీ సపోర్ట్ చేయడానికి యుద్ధం చేయాలి వాళ్ళు. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ $2.5 to $3 ట్రిలియన్ వాళ్ళు అప్పులు చెల్లించాలి. వాళ్ళ దగ్గర లేవు పైసలు. ఈ రోజు ఏం చేయాలి? డాలర్ యొక్క వాళ్ళు అప్పులు ఇచ్చారంటే ఆ అప్పులు కొనుక్కోవడానికి ఎవరు సిద్ధంగా లేడు. మార్కెట్ లో రమారమి గత 3-4 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ $800 బిలియన్ ట్రెజరీ బాండ్స్ అన్ని డంప్ చేశారు. $600 బిలియన్ చైనా డంప్ చేసింది. భారతదేశం ఆల్మోస్ట్ $70-80 బిలియన్ మనం డంప్ చేసాం. ఇలా ఎన్నో దేశాలు డంప్ చేస్తున్నాయి. జపాన్ అమ్మేస్తుంది. కాబట్టి ఈ రోజు వాళ్ళు అప్పులు ఇవ్వాలంటే కనుక అప్పులు కొనేవాడు కావాలి కదా. కొనేవాడు ఎవడు లేడు. ఎప్పుడు కొంటాడు? అవసరం ఉంటే కొంటాడు. కాబట్టి అవసరాన్ని క్రియేట్ చేస్తున్నారు. యుద్ధం చేయడం వల్ల మనకు ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ $50 పర్ డాలర్, $50 పర్ బ్యారెల్ మనకు యుద్ధం కంటే ముందర ఉంది అనుకుందాం. మన దగ్గర $100 ఉన్నాయి. $100 2 బ్యారెల్స్ మనకు వస్తున్నాయి. 2 బ్యారెల్ మన దేశానికి సరిపోతుంది అనుకుందాం. ఒక చిన్న సింపుల్ ఈక్వేషన్. ఇప్పుడు $110 అయిపోయింది. అంటే నాకు 2 బ్యారెల్ కావాలి. ఒక బ్యారెల్ కూడా ఈరోజు కొనుక్కోలేనటువంటి పరిస్థితి. ఏం చేయాలి నేను? ఇంకాక $60 ఎక్కడి నుంచి సంపాదించుకో. ఎక్కడి నుంచి వస్తే నాకు అమెరికా దగ్గర అడుగుతాను, నాకు డాలర్లు ఇవ్వమంటారు. వాడు ప్రింట్ చేసి చాప కొట్టిస్తాడు. దానికి వాడు మూల్యం చెల్లించారు. $60 ఎక్కడి నుంచి ఇస్తాను? నా క్రిప్టో కరెన్సీలో, నా స్టాక్ మార్కెట్ లో, నా బంగారం నుంచో ఎక్కడి నుంచో విత్డ్రా చేసి ఇవన్నీ పడిపోతాయి కాబట్టి అక్కడి నుంచి కొనుక్కుంటాను. సో $60 అదనంగా కొనాల్సి వచ్చింది. లేకపోతే $100 నేను హ్యాపీగా ఉండేవాడిని. ఇంకా నాకు $100 ఒక బ్యారెల్ కూడా రావట్లేదు. సో నాకు ఇప్పుడు 2 బ్యారెల్ కావాలంటే $120 కావాలి. అంటే $120, నాట్ $60, $120 నేను కొనుక్కోవాలి. అది చేస్తున్నారు. అంటే అమెరికన్ డాలర్ యొక్క డిమాండ్ పెంచడానికి యుద్ధాలు చేస్తారు. రైట్. సో ఇది కొత్తగా జరిగింది కాదు, ప్రతిసారి జరుగుతున్నది ఇదే. కానీ దేశాలన్నీ కూడా క్రమేపీ అమెరికా మీద నమ్మకం కోల్పోతూ అమెరికా నుంచి డీకప్పుల్ అవుతుంది. ఎస్పెషలీ రష్యన్ యుద్ధం తర్వాత వాళ్ళు రష్యా నుంచి, డాలర్ నుంచి, తర్వాత స్విఫ్ట్ నుంచి బయటకు తీసేసిన తర్వాత ఇది ఎవరితోనే చేయొచ్చు. రష్యా అంతటి పెద్ద దేశంతో వీడు చేయగలిగింది, చైనాతో చేయొచ్చు, భారతదేశంతో చేయొచ్చు, ఎవరితోనే చేయొచ్చు. కాబట్టి అందరు ఎవరు కుంపట వాళ్ళు పెట్టుకుంటారు. మోదీ గారు వచ్చినప్పటికీ మన దగ్గర 75 to 80% మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని కూడా డాలర్లో ఉండేవి. అఫ్ కోర్స్ అప్పుడు అంత ఉండేది కాదు. అప్పుడు $250 బిలియన్ ఏమో ఉండేది. $200-250 బిలియన్ ఉండేది. దాంట్లో ఆల్మోస్ట్ 80% మనకి డాలర్లో ఉండేది. ఈ రోజు రికార్డ్ స్థాయిలో మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. $700 బిలియన్ ఉన్నాయి మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్. కానీ పర్సెంటేజ్ వైజ్ 40-50% కంటే తక్కువ పడిపోయింది ఈ రోజు డాలర్ రిజర్వ్స్. ప్రత్యామ్నాయాలు పెట్టుకుంటున్నాం, యూరోలోనో లేదా ఇతరత్ర కరెన్సీస్ లో, లేదా బంగారంలో పెట్టుకుంటాం. మోదీ గారు వచ్చినప్పటికీ మన దగ్గర 450 టన్స్ బంగారం ఉంది. ఈ రోజు 900 టన్నులు మన దగ్గర, డబుల్ అయింది 10 సంవత్సరాలు. సో ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి, కానీ డాలర్ యొక్క ఇంపార్టెన్స్ పడిపోతుంది. డాలర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది క్రమేపీ డాలర్ యొక్క రిజర్వ్ దాంట్లో ఉన్నటువంటి డాలర్ సంఖ్య పడిపోతుంది. మిగతాది ఈ గ్యాప్ ఎవరు ఫిల్ చేస్తున్నారు? ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి, కానీ నాట్ విత్ డాలర్స్. దాన్ని రివర్స్ చేయడానికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రయత్నం చేస్తారు. సో ఈ యుద్ధాలన్నీ కూడాను అక్కడ ఇరాన్ లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ కోసం కాదు, రెజిమ్ చేంజ్ కోసం కాదు, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కోసం అంతకంటే కాదు. అమెరికా డిమాండ్, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే డాలర్ ని మళ్ళీ అందరూ ప్రపంచం కొనుక్కోవాలి. డాలర్ మళ్ళీ షుడ్ బికమ్ ద సెంట్రల్ ఫోకస్. అది వాళ్ళ ఫోకస్. బెంజమిన్ నెతన్యాహు ఫోకస్ ఏంటంటే ఇరాన్ అన్న దేశాన్ని సర్వనాశనం చేయాలి. ఈ దేశం సర్వనాశనం అయితే ఇజ్రాయెల్ సురక్షితంగా ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ బైబిల్లో వాళ్ళ తోరాలో చెప్పినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మళ్ళీ ఇజ్రాయెల్ అధీనంలోకి రావాలి. కాబట్టి ఈ ఇజ్రాయెల్ యొక్క వాళ్ళ సుప్రీమసీని ఎవరు ఛాలెంజ్ చేసేటువంటి శక్తి గల్ఫ్ దేశంలో ఉండడానికి వీల్లేదు. ఎవరున్నా వాళ్ళకి నాశనం చేస్తుంది. అది వాళ్ళ అజెండా.
సో వీళ్ళిద్దరు ఎజెండాల్లో ఈ గొడవలు నడుస్తున్నాయి. ఇవి మతపరంగా నడుస్తున్నాయి. పీట్ హెగ్జిత్ వచ్చేసి ప్రతిసారి బైబిల్‌లో ఏదో వాక్యాలు చదువుతాడు. మన శత్రువులను సర్వనాశనం చేయమని రాసుంది అని చదువుతాడు. మళ్ళీ తిట్టేదేమో ఇరాన్‌ని మత ఛాందసపు దేశం అని తిడతారు. నువ్వు చేస్తోందేంటి? నువ్వు కూడా క్రిస్టియానిటీకి మత ఛాందసమేలా మాట్లాడుతున్నావు కదా నువ్వు. డొనాల్డ్ ట్రంప్‌ని బ్లెస్ చేయడానికి వాళ్ళ చర్చ్ పాస్టర్‌లందరూ వచ్చి బ్లెస్ చేస్తారు వైట్ హౌస్‌లో కూర్చొని. సో మీరు చేస్తుంది కూడా ఒక మతపరమైన యుద్ధమే కదా! మరి అతని మతపరమైన యుద్ధం అని చెప్పి అతన్ని మీరు అక్యూజ్ చేసేటప్పుడు మీరేం చేస్తున్నారు? మీ సైన్యంలో నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్టియానిటీని నమ్మని వాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్ ఉన్నారు. హిందువులు ఉన్నారు. ఇతరత్రా మతాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవ్వరిని కాకుండా నేను ఒక మతపరమైన యుద్ధం చేస్తున్నానని పీట్ హెగ్జిత్, డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తుంటే ఏం చేయాలి? సో కాబట్టి దీంట్లో ఎవరు కూడాను ముగ్గురు కూడాను ఎవరు పునీతులు గాదు. ఎవరు గంగలో స్నానం చేసి వచ్చినట్టు పునీతులు కాదు. ముగ్గురు దోషులే. అందరూ కూడా మానవ హక్కులను ఉల్లంఘించారు. అమెరికా చిన్న పిల్లల్ని చంపేసింది. ఆ స్కూళ్ళలో 170, 180 మందిని చంపేసింది అమెరికా. అలాగే ఇరాన్ కొడుతున్నటువంటి బాంబుల్లో ఎంతో మంది అన్నం పుణ్యం ఎరగనటువంటి సామాన్య ప్రజలు చనిపోతున్నారు. ఇజ్రాయెల్ వెళ్లి వాళ్ళ నీళ్ళని, వాళ్ళ ట్యాంకులు వాళ్ళ రోజు వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి వస్తువులని ఇజ్రాయెల్ కొడుతోంది. కాబట్టి అందరూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు. అందరూ కూడాను వార్ క్రైమ్స్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో ఎవరు ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు సరిగ్గా యుద్ధం చేస్తున్నారు, ఒకరు తప్పు యుద్ధం చేస్తున్నారు అనే సమస్య లేదు. దీంట్లో ముగ్గురు దోషులే. కానీ ఈ యుద్ధం సమస్యకు పరిష్కారం అన్నది వాళ్ళ ముగ్గురు చేతిలో లేదు. ఓకే. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి డొనాల్డ్ ట్రంప్ చేతులు ఎత్తేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా? లేదా ఆ చుట్టుపక్కల గల్ఫ్ దేశాల ప్రెషర్ వల్ల యుద్ధాన్ని ఇలాగే కొనసాగించి మరి వందల మంది అమెరికన్ సైనికులను పొట్టన పెట్టుకుంటాడా? చూద్దాం. విల్ కీప్ ఎ వాచ్. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.